సీరియల్స్ అనేసరికి ఇప్పుడు మూవీ ఆర్టిస్టులు ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పుడు మూవీస్‌లో బాగా బిజీగా ఉన్నారు కదా! జనరల్‌గా ఏంటంటే సీరియల్స్ అనేసరికి మూవీ ఆర్టిస్టులకి ఒక చిన్న సీరియల్ కాదు ఈదితే మహాసముద్రంలోనే ఆఫ్ ఈదాలి కోర్స్, ఆఫ్ అంటారు కోర్స్, ఆఫ్ చాలామంది. కోర్స్, ఆఫ్ కోర్స్. కానీ ఈ సీరియల్స్‌లో గూడా ఇప్పుడు చాలా పెద్ద రికగ్నైజేషన్స్ వస్తున్నాయి కదా సార్? యెస్, యెస్. ఏదైనా చేయాల్సిందే క్యారెక్టర్ తాలూకు ఎక్స్‌ప్రెషన్స్ కావాలి, పెర్ఫార్మెన్స్ కావాలి. సో, అదే పెర్ఫార్మెన్స్ సీరియల్‌కి, సినిమాకి డిఫరెన్స్ అని చెప్పను గానండి. రికగ్నిషన్ సూపర్ స్టార్ సినిమాల్లో చేస్తే వచ్చే రికగ్నిషన్ సీరియల్స్ 100 చేసినా రాదుమాట. దట్ ఇస్ ద ఓన్లీ థింగ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మీకు ఉండే ఇంపాక్ట్ ఎలాగో కంటిన్యూ అవుతుంది. బట్ సినిమాల్లో కష్టం తక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం రికగ్నిషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఫలితం కూడా ఎక్కువ ఉంటుంది. దిస్ ద ఓన్లీ థింగ్ తప్ప సీరియల్ అన్ని చిన్న చూపులు, సినిమా అని పెద్ద చూపులు అయ్యే ఉండవండి. సార్ ఇప్పుడు చేసేవాడికి ఏదైనా ఒకటి. ఇప్పుడు ఇంత బిజీగా ఉన్నారు. మీకు ఒక సీరియల్ ఆఫర్ వచ్చిందనుకోండి వెళ్తారా? 100% ఇప్పటికీ చెప్తున్నా. చాలా మంది మేనేజర్స్ స్టిల్ దే ఆర్ కాలింగ్, దే ఆర్ కాంటాక్టింగ్ మీ. సో అయితే తమ్ముడు షెడ్యూల్స్ ఉన్నాయి. డేట్స్ అవును. ఇన్ బిట్వీన్ సడన్ గా నాకు ఇప్పుడు నీకు ఓకే అంటాను నేను. రేపు నువ్వు సరిగ్గా అదే టైం సార్ ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ సార్, మ్యారేజ్ సీన్ సార్, హీరోయిన్ ఫాదర్ గా మీరు ఉండాలి అన్నారనుకోండి, నా ఒక్కడి కోసం మీరు ఆపుకోలేరు. అదొక్కటే లేదు, నేను ఒకటే అంటాను అనమాట. టీవీ ఛానల్, టీవీ అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం నాకు అది. సో ఒక రోజు వచ్చే క్యారెక్టర్ అమెరికా నుంచి మావయ్య వస్తున్నారు, లేకపోతే అమెరికా నుంచి మావయ్య వాళ్ళ నుంచి వెళ్తున్నారు పెళ్లి చేసి, అలాంటి క్యారెక్టర్ ఉంటే చెప్పండి వస్తానని. అలాగే 2-3 ప్రాజెక్టులు కూడా చేశాను. జస్ట్ వన్ డే చొప్పున కూడా చేశాను. అది దూరం చేసుకోనమ్మా నేను, నాకు ఇంట్రెస్ట్ అంతే. సో బట్ బడ్జెట్ మ్యాటర్లో మాత్రం ఆయన సీనియర్ ఆర్టిస్ట్ అండి, సీరియల్ చేస్తుంటారు, పర్లేదు మనం ఆ మ్యాటర్కి మనం ఓకే చేసేయచ్చు అనుకుంటూ మాట్లాడుతుంటారు. సో అదొక్కటే కొంచెం ఇబ్బంది పెట్టే సందర్భం తప్ప అలా ఎలా అనుకుంటారు సార్? ఇప్పుడు మూవీస్ లో ఇంత బిజీగా ఉన్నప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ అని చెప్పేసి వాళ్ళు అలా అనుకోలేరు కదా? ఇప్పుడు అయినా కూడా ఇప్పటికి కూడా అడుగుతారు కదండి, మీది చెప్పండి బడ్జెట్ అంతే. పెద్ద సినిమాలు అదే మాట్లాడతారు, చిన్న సినిమాలు వాళ్ళు కొత్త లో బడ్జెట్లు అంటారు. సో రవితేజ గారి సినిమా, అలాగే ప్రభాస్ గారి సినిమా, అలాగే మహేష్ బాబు గారి సినిమా, మనం డెఫినెట్గా లో బడ్జెట్లు అనలేము. వాళ్ళు మెగా పాన్ ఇండియా సూపర్ స్టార్స్ అండి, వాళ్ళ సినిమా బడ్జెట్లే అలా ఉంటాయి. కానీ అలా ఉన్నప్పుడేమో ఉండే బడ్జెట్లు చిన్న సినిమా వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఏదైనా కానివ్వండి, వాళ్ళు అడుగుతారు. మా దగ్గరికి వచ్చేప్పటికే, క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గరికి వచ్చేప్పటికే బడ్జెట్ మ్యాటర్ అవుతుందన్నమాట. సార్ మనకి బడ్జెట్ చాలా తక్కువ ఉంది క్యారెక్టర్కి, అది ఇది అని. సరే ఓకే, డేస్ ఖాళీ ఉన్నాయా, ఆ డేట్ చెప్పిన డేట్స్ ఓకే, ఇంట్లో కూర్చొనే బదులు వెళదాం పోనీ, అది కొంచెం అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటారు. బట్ నాకు నా డైరీలో ఇంకొక సినిమా ఎంటర్ అవుతుంది అనేది నేను గర్వంగా దాన్ని వర్క్ చేస్తుంటాను. అది మెయిన్ అండి. ఓకే. అండ్ సార్ ఇప్పుడు ప్రెజెంట్ మీకు అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చాలా చేస్తున్నారు. అండ్ రీసెంట్గా థియేటర్స్లో కానీ ఓటీటీస్లో కానీ ఏ మూవీ చూసినా కానీ కంపల్సరీ మీరు కనపడుతున్నారు. అది క్యారెక్టర్ చిన్నదో పెద్దదో అవరి. రీసెంట్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ ఒకటి, అలాగే కృష్ణమ్మ ఒకటి, అలాగే ఇప్పుడు అల్లరి నరేష్ గారిది ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాను, మన బత్సలు మల్లి అని, సుబ్బు గారి డైరెక్టర్. దానికి అది మొన్న బార్ లో ఒక ప్రోమో రిలీజ్ చేశారు. అది నెక్స్ట్ షెడ్యూల్ అవుట్డోర్కి వెళ్తున్నాం అనమాట, 10th నుంచి వస్తుంది. వెరీ గుడ్ ప్రొడక్షన్ హౌస్. సుబ్బు గారు ఈజ్ ది డైనమిక్ డైరెక్టర్. చాలా మంది, రామ్ గోపాల్ వర్మ గారిది వ్యూహం ఒకటి, శపథం ఒకటి చేశాను. అది పొలిటికల్ డ్రామా బ్యాక్గ్రౌండ్. అది చేశాను. దేనుడుమ్మ గారు చేశాను. అండ్ అన్వేషి అని మొన్న మధ్య అనన్య నాగళ్ళ ఫాదర్గా చేశాను. తర్వాత వెబ్ సిరీస్లో అయితే ఒక 10-15 పైనే చేశానండి. ఇప్పుడు అబౌట్ రీసెంట్లీ చూసే ఉండాలి మీరు, వధువు అని హాట్‌స్టార్లో, అవికా గౌర్ ఫాదర్గా చేశాను. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది వ్యూహం అని ది వెబ్ సిరీస్, అందులో హీరో ఫాదర్గా చేశాను. అది కూడా వెరీ గుడ్, చాలా ట్రెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అయ్యి. ఇప్పుడు అలాగే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్, సుష్మిత గారిది, చిరంజీవి గారి డాటర్, వాళ్ళ ప్రొడక్షన్లో నివేత పేతురాజు అనుకుంటాను. నివేత థామస్ పేతురాజు. నాకు ప్రతి ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా నేను ఆ అమ్మాయి ఫాదర్ గా చేశాను. అది ఒకటి ఈగర్లీ వెయిట్ చేస్తాను. అది కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అండి, ఫాదరే కానీ బట్ డిఫరెంట్ క్యారెక్టర్. అదే నచ్చని పనులు ఏదైనా చేసినప్పుడు ఫాదర్ ఎలా ఫీల్ అవుతుంటారో ఆ సిచ్యుయేషన్ సంబంధించి అదొకటి ఎదురు చూస్తూ ఉన్నాను. వెబ్ సిరీస్లో అయితే ఇంకొక 5-6 ఉన్నాయండి రావాల్సినవి. సో ఇప్పుడు ఇంకా రిలీజ్ అయ్యే సినిమాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక 2 పెద్ద ప్రాజెక్టులు రెడీ చేశాను. గేమ్ చేంజర్, అందులో ఒక క్యారెక్టర్ చేశాను శంకర్ గారి డైరెక్షన్లో. సో అలాంటి ఒక డైనమిక్ డైరెక్టర్స్, మోస్ట్ పాపులర్ డైరెక్టర్స్ చేతిలో చేయడం కూడా అదృష్టం ఉండదు. హీరో రామ్ చరణ్ గారి కాంబినేషన్లోనే చేశాను.
అండ్ ప్రభాస్ గారిది మారుతి గారి డైరెక్షన్లో రాజాసాబ్ అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఓకే. అందులో చేశాను, వారి ప్రభాస్ గారితో పాటు చేశాను. సో ఈ రెండు మర్చిపోలేనివండి. Pan అంటే India movies చేస్తున్నారు. ఎస్ పెద్ద వచ్చాయి, పెద్ద సినిమాలు అనమాట. అందులో ఎంత ఉంది అనే దానికంటే అందులో నేను కూడా భాగస్థుడయ్యాను, స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను అనేది ఆ ఫీలింగ్ సో ప్రౌడ్. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. శంకర్ గారి గురించి మాట్లాడదాం. శంకర్ గారు చాలా పెద్ద డైరెక్టర్. ఆయన టాలెంట్ గురించి మాట్లాడే పని లేదు. అండ్ అట్ ది సేమ్ టైం రామ్ చరణ్ గారు మంచి హీరో. అండ్ శంకర్ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? అసలు నాకు అంటే 2 రోజుల ముందే కాల్ వచ్చిందండి. అది నాకు 2 days ముందు ఇలాగా సారథి స్టూడియో అండి, అప్పటికి మా సన్ మ్యారేజ్ ఉంది ఇంకొక 10 daysలో. ఓకే. ఈ లోపు శంకర్ గారి మూవీ అని చెప్పారు. ఏం చేయాలి, శంకర్ గారి మూవీ చేయాలి, శంకర్ గారి మూవీ అంటే అది రామ్ చరణ్ గారి కాంబినేషన్ అన్నారు. మై గాడ్, ఐ వాజ్ షాక్డ్ వెన్ ఐ రిసీవ్డ్ ది కాల్. ఓకే. సో ఎప్పుడైనా షూట్ అంటే పలానా టైం ఉంది, ఒక పక్క పెళ్లి పనులన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఏంటి పరిస్థితి ఎలా ఉందని ఇంట్లో డిస్కస్ చేస్తే, బట్ శంకర్ గారు డాడీ మీరు వెళ్ళండి మూవీకి అని మా పిల్లలు అంటుంటే సరే ఓకే అన్నాను. సో ఏమైనా సరే శంకర్ గారిని చూడాలి. శంకర్ గారు ఉండరేమో, లేదు చిన్న యాక్టర్లు కదా, మనకి కోడ్ యాక్టర్స్ వాళ్ళు మేనేజ్ చేస్తుంటారేమో అని ఐ థాట్ లైక్ దాట్. బట్ వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు సెట్స్, సారీ డైరెక్ట్గా వచ్చి మాట్లాడి, సో సీన్ నా క్యారెక్టర్ ఏంటో చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ అంటే మైన్యూట్ కూడా డిఫరెన్స్ లేకుండా అంతా చెప్పి బాడీ లాంగ్వేజ్తో సహా చెప్పి వెళ్ళారండి. అలా 2 days వర్క్ చేస్తాను. అది కూడా పక్కన రామ్ చరణ్ గారు. జనరల్గా పెద్ద పెద్ద స్టార్స్ కదండి వీళ్ళంతాను, వాళ్ళందరినీ చూస్తే ఎలా ఉంటుంది మనకి. సో మన పిల్లలే అవడానికి, బట్ ఒక పాన్ ఇండియా లెవెల్ వెళ్ళిపోయారు వీళ్ళందరూ, విశ్వవిఖ్యాతలు అయిపోయారు వీళ్ళంతా చాలా చిన్న ఏజ్లో. రియల్లీ బ్లెస్డ్ పీపుల్ అండి వాళ్ళందరూ. సో ఆయన పక్కన అలాగే సునీల్ గారు ఉన్నారు, తర్వాత ఇంకొక అతను కో ఆర్టిస్ట్ ఉన్నారు దీపక్ గారని. సో మా నలుగురిది కాంబినేషన్ 2 days అండి. ఎలక్షన్ ఆఫీస్ అనమాట అది. సో అందులో చేసినప్పుడు శంకర్ గారు పని కట్టుకుని రావడం, ఆయన వెరీ గుడ్ అనటం, ఇవన్నీ నాకు మర్చిపోలేను అనమాట. ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఫర్ ఎవర్ ఉంటుంది. పెద్ద డైరెక్టర్స్ అంటే పెద్ద ఒకలా ఇమాజినేషన్ ఉంటుంది మనకి, బట్ మనం వాళ్ళు ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటనే అర్థమవుతాయి. చాలా గౌరవంగా చిన్న ఆర్టిస్ట్ కానివ్వండి, పెద్ద ఆర్టిస్ట్ కానివ్వండి, ఆయనకి ఏదైతే కావాలో అది క్లియర్గా రావడం, దగ్గరికి వచ్చి చెప్పడం, మైక్లో అరవటాలు, ఇవన్నీ అంటే కొంతమందికి అలా ఇష్టం. కొంతమంది డైరెక్టర్స్ అయితే చాలా సాఫ్ట్గా అవసరమైతే దగ్గరికి వచ్చి నాకు వరకే వినపడేలా మాట్లాడి వెళ్ళి కూర్చోవడం. అంత పెద్ద పెద్ద వాళ్ళు అలా చేయడం అంటే ఎంత గ్రేట్ అండి. అంతేనే వాళ్ళు ఐ మీన్ పొజిషన్ లో ఉన్నారు. ఎస్ కారణ జన్మలో